ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 582వ నామం శాంత. ఎప్పుడు శాంతస్వరూపుడే పరమాత్మ. అటువంటి శాంతస్వరూపుడు మా పరమాత్మ అయితే ఆయనకి అన్ని విషయ అభిలాషలు అన్నీ ఆ విషయాలు ఆయనలోనే ఉన్నాయి. కానీ ఆ విషయ సుఖాభిలాష ఆయనకి లేదు గనక ఆయన ఎప్పుడు కూడా శాంతస్వరూపుడుగా ఉన్నాడు అని శంకరాచార్యుల వారు మనకి చెప్పారు. వికారం చెందని మనసే శాంతికి కేంద్రం. ఇంద్రియాలు మరి సుఖాలను కోరుకుంటూ ఉంటాయి. సుఖాలు అంటే అవి సుఖాలు అనే భ్రమలో ఉంటాయి తప్ప, ఇప్పుడు మనకి బాహ్యేంద్రియాలు ఉన్నాయి, మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవి అన్నీ కూడా కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి సుఖాలను అభిలషిస్తూ ఉంటాయి. అవి అసలైన సుఖమా కాదా అనేది తెలియదు. ఇంద్రియాలు వాంఛించే సుఖాలన్నీ కూడా క్షణిక సుఖాలే అనేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాడు వాటికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు శాంతిగా ఉంటాడు. ఇప్పుడు వాడికి తాగే అలవాటు ఉంది, తాగుతాడు. డబ్బులు కష్టపడి సంపాదించి తీసుకుని తాగేస్తాడు. అది సుఖం అనుకుంటాడు, ఆనందం అనుకుంటాడు. ఆ కాసేపు ఒళ్ళు తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒళ్ళు తెలిసిన తర్వాత డబ్బులు ఉండవు, తినటానికి ఉండదు, మరి ఇంట్లో వాళ్ళకు ఉండదు. అది ఎంత దుఃఖాన్ని ఎంత కష్టాన్ని ఇస్తుంది అనేది తర్వాత తెలుస్తుంది. అయినా మళ్ళీ మాయలో పడిపోతాడు. అది తాగాలి అనిపించింది. అందుకే ఇంద్రియాలకు వశుడైన వాడు ఎప్పుడూ అశాంతిగానే ఉంటాడు. అందుకే దశకంఠుడు ఎప్పుడూ అశాంతిగా ఉంటాడు. దశరథుడు ప్రశాంతంగా ఉంటాడు. అంటే దశేంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. అవి అదుపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది బుద్ధిని ఉపయోగించి చేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. అదుపులో లేనివాడు మనస్సు ఇష్టం వచ్చినట్టు గుర్రంలాగా పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తే దాన్ని పట్టుకుని వీడు పరిగెత్తే పడిపోతాడు. దుఃఖం కష్టం తప్పదు. అది కాసేపు సుఖం అనుకున్న క్షణిక ఆనందమే తప్ప అది శాశ్వత ఆనందాన్ని ఏ విషయ సుఖము ఇవ్వదు. అది ఆ విషయ సుఖాలన్నీ అశాంతికి గురి చేస్తాయి. ఆ విషయ సుఖాలను వదిలిపెట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని వీటన్నిటికీ మూలమైన విషయి అని ఉంది. అంటే వీటన్నిటికీ సృష్టి అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమాత్మను పట్టుకుంటే పరమానంద స్థితిని పొందుతాడు. ఆ పరమానంద స్థితిని పొందినప్పుడు ఇంకా దానికంటే కావలసింది ఇంకొకటి ఏమీ లేదు. అటువంటి పరమానంద స్థితిని పొందాలే కానీ ప్రతివాడు క్షణికానందాలకి లోనయ్యి, అందుకే పరమాత్మ చెప్తాడు, ఒక కోరిక ఉంది అంటే ఒక్క సుఖం ఉంటుంది, 99 కష్టాలు ఉంటాయి. వాటిని ఒక్క క్షణం ఆలోచించుకుని ఆ 99 కష్టాలకు ఒప్పుకుంటే, భరిస్తామని తెలుసుకుని ఒప్పుకుంటే ఆ ఒక్క సుఖానికి నువ్వు లొంగిపో. అంటే ఒక్క సుఖం 100లో 1 అంటే ఎంత? మరి 99 కష్టాలు అనుభవించాలంటే ఎంత అనేది ఆలోచించిన వాడు ఆ కోరిక మంచిదా కాదా అని ఆలోచించకుండా ముందుకి వెళ్ళడు. అలా చక్కగా ఆలోచించి చేసేటువంటి వాడు శాంతంగా ఉంటాడు. మరి నిష్కళం ఈ మనస్సే అన్నిటికీ కారణం. వికారం చెందని మనస్సు శాంతికి కేంద్రం. అంటే విషయ సుఖాలు విషయాలన్నీ కూడా వికారాలే. వికారాలనే మనస్సుకి అంటిస్తే అశాంతి. ఈ వికారం చెందకుండా
మనస్సు ప్రశాంతంగా ఉంటే శాంతికి కేంద్రమవుతుంది. మనస్సుకి శాంతంగా ఉండాలి అంటే బుద్ధి చెప్పింది వినాలి. బుద్ధి అనేది చక్కగా చెప్తుంది మంచి చెడు అనేది. నిష్కళం నిష్క్రియం శాంతం అనే శృతి. అంటే మరి ఏమీ చెయ్యని వాడు ప్రశాంతంగా ఉంటాడు, చేసిన వాడికి అశాంతి. అదే అంటారు, చేసిన వాడికి చెప్పు దెబ్బలు, చేయని వాడికి ఏమీ లేవు మెప్పులు అని. అది కాదు ఇక్కడ. అంటే చేసిన వాడు మరి చక్కగా తెలుసుకుని మసులుకుంటే ప్రశాంతంగా ఉంటాడు. జ్ఞానంతో ఉంటే ఎవరు ఏదనుకున్నా మనం ధర్మంగా నడిచాం, దాని గురించి వాళ్ళ మాటల గురించి పట్టించుకోకూడదు అనేటువంటి భావం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి భావం లేకుండా వాళ్ళు అన్నవే పట్టుకుని మనం చేసింది ఏమిటి అనేది ఆలోచన లేకుండా వాళ్ళు అన్నదే పట్టుకుంటే అశాంతితోనే బ్రతుకుతాడు. అందుకని వికారాలు లేని మనస్సు శాంతికి కేంద్రం లాంటిది. ఇప్పుడు ప్రశాంతంగా ధర్మబద్ధంగా పనులు చేస్తే ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది మనసు. అప్పుడు చెయ్యనట్లే, అంటే చేస్తే అశాంతి అని అనుకోక్కర్లేదు. మనం చేయాల్సిన విధంగా చేసి చక్కగా కోరిక లేకుండా, అంటే వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి అనే కోరిక లేకుండా భగవంతుడికి ప్రీతిపాత్రులమైతే చాలు, మనం ధర్మంగా నడిచాము అనేటువంటి భావంతో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. అందుకని అప్పుడు వాడు చెయ్యని వాడి కిందే లెక్క, చేసినా శాంతంగానే ఉంటాడు. ఆత్మ అవయవరహితం, ఆత్మకి అవయవాలు ఏమీ లేవు, క్రియారహితం, క్రియ అనేది లేదు. అందుకని ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. అందుకని పరమాత్మ శాంతస్వరూపుడు అని చెప్తున్నారు. అటువంటి ఆత్మస్వరూపుడైన స్వామి శాంతుడు, శాంతస్వరూపుడు. అపార మహిమాన్వితుడైనప్పటికీ కూడా కొంచెం కూడా అహంకారం లేని స్వామి శాంతుడని అన్నారు పరాశర భట్టరు. అంటే ఎంత శక్తి ఉన్నా ఆయన అహంకారాన్ని చూపించడు. మరి మానవులు కొంచెం అణువులో అంతున్న అహంకారాన్ని చూపితే వాడు అశాంతికే మళ్ళీ బలైపోతాడు. ఎంత కొంచెం చేసినా ఎక్కువ చేసినా అహంకారానికి పోకుండా వినయ విధేయతలతో ఉంటే ఆనందంగా ఉంటాడు. అటువంటి అన్నిటినీ సమర్థించి అన్నిటినీ సృష్టించి సమర్థించి తర్వాత లయం చేసుకోగలిగేటువంటి స్వామికి ఏ అహంకారము లేదు గనక ఎప్పుడూ శాంత స్వరూపంగా ఉంటాడు. ప్లస్ అంతః సుఖభోగులకు బంధాలు కలిగించే స్వామి గనక సుఖాలకు పరమావధి అయిన స్వామి శాంతుడని సత్యసంధులు వ్యాఖ్యానించారు. సుఖమే భోగము కావాలి, సుఖభోగాల్ని కావాలి అనుకునే వాళ్ళకి వాటిని ఇస్తాడు. వాటితో పాటు బంధాలు వాళ్ళే తగిలించుకున్నట్లు అవుతుంది. అందుకని బంధాలను కలిగించే స్వామి, సుఖాలకు పరమావధి అయినటువంటి స్వామి మరి సుఖభోగాలు కోరుకున్నటువంటి వాళ్ళకి ఆ సుఖభోగాలను ఇచ్చి దానిలో బందీ అయిపోతారు వాళ్ళే అని సత్యసంధుల వారు చెప్పారు. జ్ఞానులు ఓం శాంతాయ నమః అని స్వామికి అంజలి ఘటిస్తున్నారు. నిర్మమ శాంత అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. అందుకని శాంతస్వరూపుడైన స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ నా మనస్సు ఎప్పుడూ నీ అందే ఉండి పరమ ప్రశాంతంగా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ఆ మార్గంలో నడిపించి నీ దారికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం